మన బిడ్డల జీవితాలు ఎటుపోతున్నాయి. ఇతను దుర్మార్గుడు, మేక అనే పులి, ఇతను మేక రూపంలో ఉన్న పులి, దుర్మార్గుడు అనే పదం కూడా చాలదు. ఒక్కసారి మీరు మేధావులైన కనీసం ఆలోచించండి. ఆలోచించి సక్రమంగా ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరచండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కనుక దించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం కావడం ఖాయం. ఇక్కడ ఎవరు ఆంధ్రప్రదేశ్ కూడా బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీకి ఇంతకాలం దాసోహం అన్నాడు, మళ్ళా రేపు ఇండైరెక్ట్ గా రేపు బీజేపీ కూడా దాసోహం అంటాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడినటువంటి ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి మీరందరూ ఓట్లు వేయండి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి. పాలకులుగా చట్టసభలకు సామాన్యుని పంపిద్దాం. ముస్లిమ్స్ నుంచి అయితేనేమి, మైనార్టీల నుంచి అయితేనేమి, ఎస్సీలు, ఎస్టీలు, బీసీల నుంచి సామాన్యుని చట్టసభలకు పంపించడం లక్ష్యంగా అంబేద్కర్ గారి మనవడు ఇక్కడికి వచ్చి మనందరినీ చట్టసభలకు పంపించడానికి కంగణం కట్టుకోవడం జరిగింది మిత్రులారా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించుదాం. రిపబ్లికన్ ప్రభుత్వ పార్టీని కానీ అలాగే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కానీ ఆశీర్వదిద్దాం. ఆ అభ్యర్థుల్ని గెలిపిద్దాం మిత్రులారా.